ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఏపీలో కూటమి పాలన బాగుందన్న ఆయన చంద్రబాబు మంచి పరిపాలన దక్షుడని కితాబిచ్చారు. విశాఖ ప్రజలు మోదీకి నీరాజనం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు అంటున్న ఆర్ కృష్ణయ్యతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత భారత ప్రధాని తొలిసారిగా విశాఖపట్నం వస్తున్నారు. ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. కూటమి పార్టీ నేతలు, మంత్రులు, అలాగే ఆ పార్టీకి చెందిన నేతలు అందరూ కూడా కూటమి పార్టీ నేతలన్నీ కూడాను సభ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు మనతో ఉన్నారు. మనతో సమాచారం తెలుసుకుందాం. సార్, భారత ప్రధాని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? భారత ప్రధాని మొదటిసారిగా ప్రధాని అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయన కీర్తి వచ్చింది. ఈ ప్రాంతానికి మొదటిసారి వస్తుంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అఖండంగా నీరాజనం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మోడీ వస్తున్నాడంటే ఈ ప్రాంతం పారిశ్రామికంగా, వ్యాపారికంగా, ఉపాధి, ఉద్యోగ పరంగా లోపల యువతకు అవకాశాలు కలగడానికి ఇన్నింటికి ఉపయోగపడుతుంది కాబట్టి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది సార్? చంద్రబాబు పాలన బాగానే ఉంది. ఎందుకంటే ఆయన మంచి పరిపాలన దక్షుడు, విజనరీ దృక్పథం కలిగినటువంటి నాయకుడు. సమాజంలో సంపద సృష్టిస్తే ఆటోమేటిక్గా పేదరికం పోతుంది. నీకు ఆడ సంపద ఉంటేనే అందరికి పంచవచ్చు. సంపద లేకపోతే మంచి ఏం తెస్తామని అప్పులు తెచ్చి పంచొద్దు. సంపద సృష్టించి, రెండవది ప్రజలను స్వయంగా వాళ్ళ కాలం మీద నిలబడేటట్టు చేయాలని ఆ విజనరీ. విద్యావంతుల్లో, మేధావులలో ఆయన మీద మంచి ఒపీనియన్ ఉన్నది. ఆయన మీద ఉంది, లోకేష్ బాబు మీద కూడా ఉంది. ఓకే సార్, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఎలా ఉంది? ఆయన హృదయం ఉన్న నాయకుడు, పేద ప్రజల నాయకుడు. ఆయన పేద ప్రజలను చూస్తే కరిగిపోతాడు. కాబట్టి ఆయన లోపల మంచి విజన్ ఉంది, మంచి హృదయం ఉంది. తప్పనిసరి ఆయన ప్రజల మనిషిగా మేము భావిస్తున్నాం. మొత్తం మీద ఆ పరిస్థితి. జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ రామజ్యోతి.